సఖీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. సఖీ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కనకబండి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి దుస్తులతో పాటు పౌష్టికాహారం, మెడిసిన్ అందుబాటులో ఉద్దేశంతో ఈ సఖీ వ్యాప్తమైన మండలి ఏర్పాటు చేశాం. స్వార్థంతో ఏర్పాటు చేసిన సంస్థ కాదు, ఏ ఒక్కరినైనా ఆధారపడిన సంస్థ కాదు. కేవలం మహిళా ప్రయోజనాల కోసం, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం, మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడం కోసం నిజాయితీగా, నిబద్ధతతో, ధర్మ మద్దతుతో ఏర్పడిన సంస్థ సఖీ జాతీయ మహిళా మండలి. సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే నిరుద్యోగం ఉంటుందో, ఎక్కడైతే విద్య, వైద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన అనేది ఉండదో ఆ దిశగా ప్రయత్నం చేయడానికి ఏర్పడితే సఖీ జాతీయ మహిళా మండలి. సఖీ జాతీయ మహిళా మండలి కేవలం స్వార్థ ప్రయోజనాలతో కాకుండా నిస్వార్థంగా సేవ చేయడానికి ఏర్పడింది. పేదవారి యొక్క ఆకలి తీర్చడం కోసం ఏర్పడింది. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి ఆరోగ్యాలను మెరుగుచేయడానికి ఏర్పడింది. ఈనాడు అత్యంత కాలంలో అతిపెద్ద సంస్థగా మన భారతదేశంలో కీర్తించబడుతున్న ఏకైక పెద్ద సంస్థ సఖీ జాతీయ మహిళా మండలి. కేవలం పేదవారికి సహాయం చేయాలని, ఎవరైతే తినే తిండి కట్టే బట్టగా ఉండే ఇల్లు లేదో వారిని ఆదుకోవాలని, అదేవిధంగా ఎక్కడైతే అనాథ శరణాలయాల్లో బాలికలు ఉన్నారో వాళ్ళకి బ్యాగులు, పుస్తకాలు ఇస్తూ వైద్యపరంగా సహాయం చేయాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హోటల్స్ రంగాన్ని పరిశ్రమ రంగంగా గుర్తించాలి. రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హోటల్ రంగాన్ని పరిశ్రమ రంగంగా గుర్తించాలని, తద్వారా వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందించగలమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి కోరారు. స్థానిక లేక్ ప్యాలెస్ హోటల్లో బుధవారం జరిగిన రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న హోటల్స్ రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ 12% ఉందని, దాని భారం వినియోగదారుల మీద పడుతుందని, దాన్ని 5% వరకు తగ్గిస్తే వ్యాపారులకు, వినియోగదారులకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఈ విధానం అమలవుతుందని, దీనివల్ల 20 లక్షల కొట్టు రాయితీలు వస్తున్నాయని తెలియజేశారు. దాని ద్వారా చిన్న వ్యాపారులు కూడా అభివృద్ధి చెందుతారని వివరించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కూడా అవకాశం వస్తుందని తెలిపారు. హోటల్స్ను రాత్రి 10 గంటలకు తెరవకుండా నిర్బంధిస్తున్నారని, దానివల్ల ప్రజలకు అవసరమైన విధంగా, అలాగే ప్రయాణికులకు అందుబాటు లేకుండా ఉన్నాయని, ఆ సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పెంచాలని కోరారు. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు చేశామని, అయితే స్థానిక అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, చివరికి ఉన్నతాధికారులు సైతం వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు గరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, హోటల్స్లో అధికారులు దాడులు ఆపాలని, ఫుడ్ శాంపిల్ సెంటర్స్ విస్తృతంగా పెంచాలని, శాంపిల్స్ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోని చేయాలని డిమాండ్ చేశారు. తనిఖీ విభాగాలకు శిక్షణ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అలాగే నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే పర్యాటక రంగం అభివృద్ధి అవుతుందని భావించారు. ఇప్పటికీ లక్షలాది మందికి ఈ రంగం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, ఆర్గానిక్ ఫుడ్ కూడా అందించే విధంగా కూడా మెరుగైన సేవలు అందిస్తామని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రఘువీర్ షెనాయ్, జాయింట్ సెక్రటరీ గుడిసా శివకుమార్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అవి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. చేస్తాం బిఫోర్ మన క్యాబినెట్ మీటింగ్లో వీటిలో పెట్టి నేను జిఎస్టీ కౌన్సిల్లో పెట్టి చేయాలంటే అది నేను చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే టూరిజం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్లో ఉన్న హోటల్ ఇండస్ట్రీలో ఉన్న సభ్యులందరికీ స్కిల్డ్ వర్కర్స్ ఉంటే మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలని అడిగాం. దాన్ని ఆల్రెడీ ఏకీభవించారు. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కొత్త దాంట్లో మేము ఇప్పుడు నోట్ చేసుకుంటాం పాలసీలు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. అట్లాగే ఫుడ్ సేఫ్టీ
సెంటర్స్ కొన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వారి సహాయ సహకారాలతో వారం రోజుల క్రితం మోడీ గారు ఆన్లైన్లో కొన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాంట్లో విశాఖపట్నంలో చేయడం జరిగింది. అలాగే మిగతా మూడు జోన్స్లో కూడా ఇమ్మని అడుగుతున్నాం. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ జోన్స్లో కూడా ఫుడ్ సేఫ్టీ గబిక్కని ఏదైనా శాంపిల్స్ తీసినా ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడే శాంపిల్స్ తీసి కొంత భయం అనేది ఏర్పడుతుంది. ఎవరికి ప్రాణానికి హాని లేకుండా జరగాలి ఉద్దేశంతో జరుగుతుంది. దాని మీద పోలీసు వారు కొంతమంది విజిలెన్స్ వాళ్ళు వచ్చి అంతా ఉంది ఇట్లా ఉందని చెప్తున్నారు. సేఫ్టీ కంట్రోల్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ కనుక ఇంప్లిమెంట్ మిషనరీ పెట్టాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి రాబోయే ప్రభుత్వంలో చర్చలు తీసుకొని నిర్ణయం తీసుకొని చేపిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ సభ్యులందరూ అన్ని జిల్లాల నుంచి ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలు 13 జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. దీని మీద చర్చించి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనే ఉద్దేశంతో చర్చించడం జరుగుతుంది. ఇంకొకరు మాట్లాడారు. నేను విజయనగరం జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేస్తున్నాను. మరి ఈరోజు ప్రతి జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ ఏర్పాటు చేసిన భాగంగా మరి ఈరోజు విజయనగరంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా ప్రెసిడెంట్ ఆర్వి స్వామి గారు, అలాగే సెక్రటరీ నాగరాజు గారు, మా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రఘువీర్ గారు, అలాగే స్టేటు ట్రెజరర్ శ్రీ పూర్ణచంద్ర గారు, మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తాలూకా అధ్యక్షుడిగా చాన్నాళ్ళ పాటు పనిచేసినటువంటి సీనియర్ సభ్యులు శ్రీ కల్కుర గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. చాలా పెద్ద హోటల్స్ నుంచి హోటల్ వాహనర్స్ అన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే విజయనగరం జిల్లా హోటల్ అసోసియేషన్ నుంచి కూడా స్టేట్ వైడ్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి, వాటి సమస్యల పరిష్కారం ఏంటి అనే దాని మీద కూడా మేము కొన్ని సూచనలు సలహాలు ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. వాటిల్లో కూడా పరిగణలోకి తీసుకొని మేము చేస్తాం, వాటికి ఆ సమస్యల పరిష్కారం చూపిస్తామనేటువంటి విషయాన్ని మాకు ఆయన తెలియజేశారు. వాటి మీద ఇప్పుడు మీటింగ్ కూడా ఈసీ మీటింగ్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. మరి అట్లాగే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పేటట్టు మెయిన్ ఏంటంటే ఇండస్ట్రియల్ స్టేటస్. ఆ ఇండస్ట్రియల్ స్టేటస్ కోసం అనేసి మేము కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే జిఎస్టీ కూడా ఆయన చెప్పేట కామన్ మ్యాన్ రూమ్కి వస్తే 12% జిఎస్టీ అంటే చాలా కష్టమైన విషయం. దాన్ని మాత్రం తగ్గించమని జిఎస్టీని ఒక 5% చేయమని అడగడం జరుగుతూ ఉంది. వాటిని అన్నింటి మీద చర్చించి ఒక కార్యాచరణ ఈరోజు రూపొందించడానికి విజయనగరంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడమే. థ్యాంక్ యూ సార్. రేపు అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రారంభించనున్న మోదీ కలకత్తా. మార్చి 6 కోల్కతాలో ముఖ్యమైన రోజు కానుంది. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటి అధునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ను ఈ నెల 6న కోల్కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గత 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్. ఇందులో నది కింద సొరంగం ఉంటుంది. కోల్కతా మెట్రో ప్రాజెక్టు యొక్క అనేక దశలలో ఇది ఒకటని ఆయన తెలిపారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి మరియు రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం అంటే పశ్చిమ బెంగాల్లో గత కొన్ని రోజులుగా నిరంతరంగా హిందువుల మీద దారుణమైనటువంటి అత్యాచారం జరుగుతోంది. అక్కడ షహజహాన్ షేక్ తృణమూల్ కాంగ్రెస్ లీడర్ తన పార్టీ కార్యాలయానికి హిందూ అమ్మాయిలని పిలిపించుకొని మరీ బలాత్కారం చేయడం అనేటువంటిది మీడియాలలో మనం చూస్తున్నాము. అక్కడ అందరూ కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంటికొచ్చి ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి అత్యాచారం చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పశ్చిమ బంగాల్లో ఇప్పుడు వచ్చింది. అక్కడ దేవీ దేవతలను అవమానం చేయడం కానీ, దేవాలయాల మీద దాడులు చేయడం కానీ, హిందూ కార్యకర్తలని చంపడం కానీ, బీజేపీ అభ్యర్థులపైన దాడి చేయడం కానీ ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది. ఇంత ఒక పరిస్థితి ఇప్పుడు నిర్మాణం అయిందంటే అమిత్ షా అక్కడ ప్రచారానికి వెళితే అప్పుడు కూడా అక్కడ రాళ్లు దాడులు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా చాలా హేయమైనటువంటి కృత్యం. దీన్ని పూర్తిగా మేము నిషేధిస్తున్నాము. పశ్చిమ బంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. డైరెక్ట్ యాక్షన్ డే అనేటువంటిది ఏదైతే మహమ్మద్ అలీ జిన్నా సమయంలో జరిగిందో అదే రకమైనటువంటి నరసంహారము పశ్చిమ బంగాల్లో జరుగుతోంది. దీనిని వెంటనే అరికట్టాలని ప్రధానమంత్రి మోదీ గారికి మేమందరూ కూడా
రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన తీసుకురావాలి, హిందూ సమాజాన్ని రక్షించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మన ఆడపిల్లల కోసం, మన కోసం, మన భావితరాల పిల్లల కోసం ఇకనైనా హిందువులం ఏకమై ఉందాం. ఎందుకంటే 500 సంవత్సరాలు పోరాటం అయోధ్య రాలేదు. మొదలలో పెద్ద ఆయన వెళ్ళి శ్రీకృష్ణ మందిరం చూపెట్టాడు ద్వారకలో, మనందరికీ కూడాను. ఎక్కడ అంటే ద్వారకలో చూపెట్టాడు. కాశీ జ్ఞానవ్యాపిని చూశాము, ఇంకా చాలా ఉన్నాయి చూసేది. మన సాంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మీ అమూల్యమైన సమయం వెచ్చించండి. వచ్చేవి ఎలక్షన్లు, ఓటు కోసమే బ్యాంకింగ్ చేస్తున్నారు. మన పిల్లలకి ఏం కావాలి? విద్య కావాలి. ఉచిత పథకాలు మనకొద్దు, బస్సులు ఎక్కలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది ఉచితం ఇస్తుందో వెంటనే మనకి ఇంకోటి వస్తుంది. మన ధర్మం కాపాడే వాళ్ళకే మనం అండగా నిలబడదాం. సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడితే వారికే అండగా ఉందా. గత 14 ఏళ్ల క్రితం చూడండి భారతదేశం, ఇప్పుడు చూడండి. సత్యం మాట్లాడుతున్నా. ఒకప్పుడు భారతదేశం చూస్తే, శ్రీలంకను చూస్తే కానీ మనం కులాల్లో విడిపోయాం. ఇక్కడికి ఇంతమంది వచ్చారు, అభిషేకం చేశాను. ఎవరిని కులం అడిగానా? నేను గోత్రం మాత్రమే అడిగాను. కులం ఎక్కడ పుట్టిందో మీరే చూసుకోండి. మనకు కావాల్సిన రిజర్వేషన్ లేని చదువు కావాలి. మనం అఖండ భారతం నిర్మించుకుంటాం. ప్రపంచ స్థాయిలోనే భారతదేశానికి కర్మభూమిగా, వేద భూమిగా గుర్తింపు ఉన్నది. దీన్ని మనందరం కాపాడుకుందాం. పాశ్చాత్యక పోయి ఉన్న సంస్కృతిని ఎవరు నాశనం చేయకండి. మన సాంప్రదాయం చాలా గొప్పది, తెలుసుకోండి. మన పిల్లలకు తెలపండి. మన విద్య కూడా ఒకప్పుడు వేరే వారి చేతిలో ఉండేది. అందువల్ల అక్బరు, బాబరు వీళ్ళందరూ మనకు వచ్చారు. మనల్ని పరిపాలించిన రాజు మనకి ఎవరికీ తెలియదు. ఇంకా సీతమ్మ తెలియదు, ఇంకో అమ్మ తెలియదు. ఎవరో తెలుసు. మత మార్పులు చేసిన వాళ్ళందరూ మనకి బాగా పరిచితులు అయ్యారు. కానీ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మాత్రమే మీరు అండగా ఉండవలసిందిగా ప్రార్థన, రిక్వెస్ట్, నమస్కారం కూడా చేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. వేద భాషను రక్షించండి, వేదాన్ని రక్షించండి. గోమాత సనాతన ధర్మానికి వేసి ధర్మాన్ని గెలిపించండి. ధర్మ మార్గంలో ఉండండి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. దేవుడు లేదనుకున్నాం. అమెరికాలో ఎవరో ఉన్నారు, అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఎలా వస్తుంది అంతరంగాల్లో? చెప్పండి. అక్కడ మాట్లాడుతున్నామా లేదా? మనిషిని మనం చూడట్లేదు కదా, ఫోన్లోనే మాట్లాడుతున్నాం. అవునా కాదా? అక్కడ మనిషి అలా ఉంటే మనం సంతోషపడుతున్నాం. భగవంతునికి చేసే అర్చన కూడా అలానే ఉంటుంది. స్వామి సత్ఫలితాన్ని ఇస్తాడు. ఎక్కడ లేదు చెప్పండి? జలంలో ఈశ్వరుడు ఉన్నాడు, గాలిలో వాయులింగేశ్వరుడు ఉన్నాడు, అగ్నిలో అరుణాచలేశ్వరుడు ఉన్నాడు, జలంలో జంబుకేశ్వరుడు ఉన్నాడు, పృథివీలో కాంతిపురం పృథివీలింగం ఉన్నది, మరియు ఆకాశలింగం చిదంబరమై పంచభూత లింగమై ఈశ్వరుడే ఉన్నాడు. మొత్తం వ్యాపించి ఉన్నవాడే ఈశ్వరుడు. అతన్ని సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి. మనకు శక్తి ఇచ్చినాడు. కావున అందరం ఏకమై ఉందాం. గుడికి వచ్చేటప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో వద్దాం, ధర్మాన్ని కాపాడదాం.